రెడ్డి గారికి అలవాటు ఉంది. 151 స్థానాలు పోయినసారి గెలిచారు. 151 స్థానాలు జగన్ గారు గెలిస్తే జగన్ గారి ఒక్కరి కష్టమే. పాపం ఎమ్మెల్యే అభ్యర్థులు, కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రకు వస్తే కోట్లు కోట్లు ఖర్చు పెట్టి చేసే నాయకులు వీళ్ళెవ్వరి శ్రమ లేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి వల్లే 151 స్థానాలు 2019లో వస్తాయి. మరి ఈరోజు 164 స్థానాలు తెలుగుదేశం పార్టీ కూటమికి వస్తే ఈవీఎంలు. సాధారణంగా జగన్ గారి మనస్తత్వం ప్రకారం జగన్ గారు ఏం చెప్పాలంటే, నేను బాగా చేశా, ఎమ్మెల్యేలు మీరు ఎందుకు పనికిరాని పనులు చేశారు, మీ వల్లే పార్టీ ఓడిపోయిందని ఎమ్మెల్యేలు ఎంపీ నిందలు వేయాల. జగన్ గారి ఆలోచన అయితే అది. కానీ పరిస్థితి చూశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎమ్మెల్యేల వల్ల, ఎంపీ అభ్యర్థుల వల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అన్న మాట జగన్మోహన్ రెడ్డి గారు అన్న మరుక్షణం ఆ ఎమ్మెల్యేలు, ఎంపీలు మా వల్ల కాదయ్యా, మా వల్ల ఓడిపోయి ఉంటే ఒక్క నియోజకవర్గం పోతుంది, మహానుభావ జగన్మోహన్ రెడ్డి గారు మీ వల్ల మొత్తం ఓడిపోయాం అని ఎక్కడ తిరుగుబాటు చేస్తారో అని భావించి దాన్ని గమనించి నోరు లేని ఈవీఎంలు, ఎందుకంటే ఈవీఎంలు మాట్లాడలేవు, ఈ నోరు లేని ఈవీఎంల మీద ఏదైతే వారు నింద వేశారు. వీవీప్యాట్లు కూడా లెక్కించారే, ర్యాండమ్ పద్ధతిలో వీవీప్యాట్లు కూడా లెక్కించారే. వీవీప్యాట్లు ఎలక్ట్రానిక్ ఓటింగ్ కాదు కదా, వీవీప్యాట్లు కాగితం పద్ధతిలో ఉంటాయి కదా. మరి ఈరోజు ఓటమిని హోందాగా అంగీకరించి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇంత దారుణ ఓటమి ఏ పార్టీకి రాలేదే, మాకెందుకు వచ్చింది అన్న ఆత్మపరిశీలన చేసుకుని 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా నేను ఏం చేశాను, ఎక్కడ లోపం జరిగింది, ఎందుకు నష్టం జరిగింది, కాబట్టి కార్యకర్తల్ని ఏ విధంగా విస్మరించాను, ఎమ్మెల్యేలని ఎంత నీచంగా చూశాను, ఎమ్మెల్యేలని ఎంత బానిసల్లాగా చూశాను, ఎంపీలకు సైతం మంత్రులు సైతం అపాయింట్మెంట్ ఇవ్వకుండా సాధారణ కార్యకర్తలకి పార్టీకి బంధం తెగిపోయింది. కష్టకాలంలో అంటే 2014, 2019 తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు తెగించి పోరాడిన సోషల్ మీడియా కార్యకర్తల్ని ఏం చేశాను, వాళ్ళని ఎక్కడ గౌరవించాను, కష్టం చేసిన కార్యకర్తలు పక్కన పెట్టి సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవరెడ్డికి సోషల్ మీడియా అప్పచెప్పాను. ఇవన్నీ పొరపాట్లు. అదేవిధంగా అభివృద్ధిని మూలపడేశాను. అదేవిధంగా ఉద్యోగాలు లేవు. అన్నిటికీ మించి వేధింపులు. ఈ యొక్క వేధింపులు సాధింపులతో ఈ యొక్క పరిస్థితి వచ్చింది. ఇంకా కారణాలుంటే మేధావులతో, ఆంతరంగికులతో, ఎమ్మెల్యేలతో స్వేచ్ఛగా మాట్లాడనిచ్చి ఆత్మపరిశీలన చేసుకోకుండా నోరు లేని ఈవీఎంల మీద నిందలు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ ప్రతి ఎన్నికల్లో కూడా, రేపు మళ్ళీ జరగబోయే ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా మీరు ఈవీఎంల మీద నిందలు వేసుకుంటూ పోవాల్సిందే తప్ప మీరు ఎప్పుడు కూడా హోందాయుతంగా ఒక ప్రతిపక్షంగా ప్రజలు ఇవ్వకున్నా ప్రత్యర్థి పక్షంగా కనీసపాటి పోరాటం కూడా చేయకుండా ఈవీఎంల మీద నిందలు వేయటం అనేది ప్రజలు నవ్వుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి హితవు చెప్తూ ఉన్నా, ఎందుకు ప్రజల్లో ఇప్పటికే ఓటమి భారంతో మీరు ఇబ్బందులు పడుతూ ఇంకా సులకన ఎందుకు అవుతారు, ఇంకా ఎందుకు ప్రజల్లో నవ్వులు పాలవుతారని హితవు చెప్తూ ఉన్నా. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గతంలో మీకు వ్యతిరేకంగా పనిచేసిన అనేక మంది వాళ్ళ క్షమాపణలు చెప్తూ ప్రెస్ రిలీజ్ కూడా చేశారు. వాళ్ళ వైవి రామరెడ్డి ఏం చెప్తారు? ప్రశ్న మరోసారి అడగంటే అర్థం కలిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో మీకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అనేక మంది, వాళ్ళలో వైవి రామిరెడ్డి గారు కూడా ఉన్నారు. ఆయన కూడా మీకు బహిరంగ క్షమాపణలు చెబుతూ ఆదాల ప్రభాకర్ రెడ్డి 16 నెలలుగా నా మీద, కోటమిరెడ్డి సీతారెడ్డి మీద అనేక ఆరోపణలు చేయమన్నారని చెప్పారు. ఏ విధంగా స్పందిస్తారు? వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఆదాల ప్రభాకర్ రెడ్డికి రాజకీయంగా కుడిభుజం వైవి రామరెడ్డి గారు నిన్నటి రోజున ఒక ప్రెస్ నోట్, ఆడియో విడుదల చేశారు. అందులో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మోసగాడని, ఆదాల ప్రభాకర్ రెడ్డి నయవంచకుడని, ఆదాల ప్రభాకర్ రెడ్డి పెద్ద మనిషి ముసుగు దొడుక్కున్న మోసగాడని వైవి రామరెడ్డి చెప్పాడు. మీరు దీని మీద అభిప్రాయం అడుగుతూ ఉన్నారు.
అదేవిధంగా వైవి రామిరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పారు. దీని మీద మీ అభిప్రాయం ఏమిటని విలేకరులుగా మీరు అడుగుతున్నారు. నేను చెప్పే సమాధానం ఒక్కటే, ఆనాడు